వెల్కమ్ టు శ్రీ డివెంట్ యారో 111. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ మీ గురించి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? సో అదే ఈరోజు వీడియో. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. పేజ్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, the sun, justice, 8 of cups, king of wands, the magician, 6 of wands. సో ఏంటి అంటే కనుక ప్రజెంట్ అయితే ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే చాలామంది దూరంగా ఉన్నారండి. నో కాంటాక్ట్లు ఉండొచ్చు, లెస్ కాంటాక్ట్లు ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు హీల్ కావడానికి ట్రై చేస్తున్నారు. ఈ డిప్రెషన్ నుండి, ఈ బాధ నుండి మీకు వచ్చే ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాని నుండి అయితే వాళ్ళు ఇద్దరిని ఒకరైతే ఒకరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ నాకు. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అనే దానికి వాళ్ళైతే యాక్షన్ తీసుకుని మూడ్లోనే ఉన్నారండి. తనైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, సో మీ ఆన్లైన్లో కానీ మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్న ప్రతి ఒక్క మూమెంట్ తను అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. సో తన ఏంటి అంటే కనుక తన మనసులో మీరు ఒక అగ్రస్థానంలో ఉన్నారండి, మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే మీలాంటి ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ తన లైఫ్లో ఇప్పటివరకు చూడలేదు. మీలాంటి నర్చరింగ్ కేరింగ్ పర్సన్ని వాళ్ళైతే చూడలేదండి. సో మీలాంటి వాళ్ళని వదులుకున్నందుకు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. సో చాలామంది మీరు ఇండిపెండెంట్గా జాబ్ చేసుకుంటూ, లేదంటే కొంతమంది సింగిల్ పేరెంట్స్ అయ్యి కూడా కనపడుతున్నారు నాకు మీరు. సో ఇలాంటి మిమ్మల్ని వదిలేసుకున్నానా అని చెప్పేసి అయితే వాళ్ళు బాధపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కనుక మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. తను అయితే ఈగోని పక్కన పెట్టేసి డౌన్ కాలేరు. సో ఒకరి ముందు తల వంచడం వాళ్ళకి ఇష్టం ఉండదు, అది ఎవరైనా సరే. సో దాని గురించి కూడా కొంచెం గొడవ జరుగుతుంది. కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అండి. వాళ్ళు మీకంటే మీ జాబ్ కానీ, మీ జాబ్లో ఉన్న మీ సూపర్వైజర్స్ కానీ, లేదా మేనేజర్స్ కానీ, లేదంటే మీ బాస్ కానీ ఎవరో ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తిలా కూడా కనబడుతున్నారండి. కొంతమంది ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కూడా సంబంధించింది ఈ వీడియో. సో మీరు మీ హస్బెండ్ గురించి చూస్తున్నారు, లేదా మీ వైఫ్ గురించి చూస్తున్నారు. మీరైతే ఒక మంచి యాక్షన్ తీసుకోవాలి అని మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటున్నారండి. ఒక న్యూ గ్రోత్, ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు. సో ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే జరిగిందో గొడవ, దాని నుండి బయటపడడానికి తను ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ దాని పాత వాటిని తోడడం తనకి ఇష్టం లేదు. అందుకనే ఇంతకుముందు జరిగిన ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ అక్కడే వదిలేసి ముందుకెళ్దాము. ఇది మళ్ళీ క్యారీ చేయొద్దు. ఇది క్యారీ చేస్తే కనుక మళ్ళీ ఇంకా మా మధ్య గొడవలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. సో అందుకని కొన్ని రోజులైతే నేను సైలెంట్గా ఉంటాను, దాని తర్వాత యాక్షన్ తీసుకుంటాను అన్న దాంట్లో అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవుతున్న గొడవలు చాలా పెద్ద లెవెల్లో అవుతున్నాయండి. అయ్యాయి కూడా, చాలామంది నో కాంటాక్ట్లో కూడా వెళ్ళారు. సో సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, లేదంటే పరిస్థితులు ఏ విధంగా వచ్చినా కూడా మీ ప్రజెంట్ అయితే మీ ఇద్దరైతే ఒకరు అయితే కొంతమంది బ్లాక్ కూడా చేసుకొని ఉంటుంటారు. మీరు దూరంగా ఉన్నారు కానీ మీ పర్సన్ 24/7 మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. సో ఎందుకు ఇంతగానం వాళ్ళు ఇదవుతున్నారు అంటే మిమ్మల్ని వదులుకున్నాక, మీరు వాళ్ళ నుండి దూరం అయ్యాక మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. సో మిమ్మల్ని ఏంటి అంటే మీ మాట, మీ నవ్వు, మీ పద్ధతి ఏదైనా కావచ్చు. సో వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ మీతో గడిపిన నిమిషం, ప్రతి ఒక్క నిమిషాన్ని వాళ్ళైతే మిస్ అవుతున్నారండి. సో దాని గురించి అని చెప్పేసి మిమ్మల్ని వదిలి ఉండలేక, సో మీలాంటి వాళ్ళని తన లైఫ్లో ఉండి అంటే వదులుకోలేక మళ్ళీ ఎలాగైనా సరే మిమ్మల్ని తన లైఫ్లోనే పెట్టుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకని ఒక యాక్షన్ తీసుకోవాలి, ఇందులో ఒక న్యూ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి. సో ఎలా చేయాలి న్యూ బిగినింగ్ అంటే, స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య ఒక ఎలాంటి ప్రేమ ఉండేనో, ఎలాంటి అట్రాక్షన్ ఉండేనో సేమ్ అలాగే మళ్ళీ ఒక ఎనర్జీతోనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇప్పటివరకైతే ఈ రిలేషన్లో ఒక న్యాయం చేయలేకపోయాను, దీనికి న్యాయం చేయాలి ఇక మీదటన్నా నేనైతే అలా అనుకుంటున్నారు. దీనికి ఒక న్యాయం చేకూరుస్తా, మీకు న్యాయం జరగలేదు అన్న సంగతి వాళ్ళకి తెలుసండి. అందుకనే న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళైతే
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, అంటే మీన్స్ గాలి వేగంతో మీ లైఫ్లో ఎంటర్ కాబోతున్నారు. తనకి ఏం కావాలో 100% చెప్తారు. అలాగే మీకు ఏది కావాలో అది నెరవేర్చి చెప్తారు. సో కొందరు గొడవ కూడా పెట్టుకునే ఛాన్సెస్ కనబడుతుందండి. ఎందుకు అంటే కనుక ఇప్పటి వరకు మీరు మీ పర్సన్ గురించి మీ ఎనర్జీని కానీ ప్రతిదీ మీరు సాక్రిఫైస్ చేసినట్టు కనబడుతుంది. సో వాళ్ళు ఎంత గొడవడినా చేసినా మీరు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మీరే బ్రతిమాలడం, లేదా మీద పడి మీరే మాట్లాడటం, సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే నాకు అనిపిస్తాయి. కానీ ప్రజెంట్ మీరేంటి అంటే కనుక మీరు అలసిపోయారండి, చాలా విసిగిపోయారు, మీకు ఓపిక నశించిపోయింది ఇంకా. సో వద్దు, ఈ రిలేషన్ అవసరమా అన్న టైప్లో మీరు ప్రజెంట్ మీ గురించి ఇండిపెండెంట్గా మీరు బతుకుతున్నారు, ఒకరి మీద డిపెండ్ కాకుండా. మీ కెరీర్ గురించి కానీ, మీ జాబు, మీ బిజినెస్, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, సో ఇంతవరకే మీరు ఆగిపోయారు. ఇక కొంతమంది అయితే అనుకుంటున్నారంటే నా లైఫ్లో మళ్ళీ వేరే పర్సన్స్ వద్దు, ఇంకా చాలు. అది జెంట్స్ కానీ లేడీస్ కానీ అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పటివరకు అవుతున్నది చాలు, ఇక మీదట నా లైఫ్లోకి ఏ వ్యక్తి వద్దు, నేను సింగిల్గానే బ్రతుకుతా లేదా ఒంటరిగానే ఉంటా. సో ఇలాంటి సిచ్యువేషన్లు అయితే మీకు కనబడుతుంది. వాళ్ళైతే మళ్ళీ వస్తారండి, వచ్చేసి వాళ్ళు ఒకటే అడుగుతారు మిమ్మల్ని. సో మీరు ఇష్టపడ్డారు, తను ఇష్టపడ్డారు, సో ఇంత ఈజీగా వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, అంటే నన్ను వదిలేసి నువ్వు ఉండగలుగుతున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు, సో మీరు ఇప్పటివరకు మీరు చూపించిందంత ప్రేమ నటన. సో ఇలాంటి కొన్ని మాటలు అయితే ర్యాష్గా మాట్లాడే ఛాన్సెస్ అయితే కనపడుతుందండి. ఏదేమైనా సరే కొద్దిగా మీరు పేషెన్స్గా ఉండండి. ఎందుకంటే వచ్చే వ్యక్తులు ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఏంటి, నిజంగా ప్రేమతో వస్తున్నారా లేరా కనుక్కోండి. సో వాళ్ళైతే 100% మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి, మిమ్మల్ని మళ్ళీ రప్పించుకోవడానికి. కొందరైతే అబద్ధాలు కూడా చెప్పొచ్చండి. సో ఏదన్నా అంటే ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇందులో ఏంటంటే ఒక విజయం సాధించాలి. సో చాలామంది ఒక జాబ్ పరంగా, జాబ్ గురించి ఏదైనా మీ మధ్య జాబ్ లేదు అని చెప్పేసి మీ మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి ఉంటుంది, గొడవలు అయ్యి ఉంటాయి. లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నా, లేదా ఫ్యామిలీ గురించి మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, సో లేదు ఈ రీజన్ ఏదైనా సరే మీరు దూరంగా ఉన్నారు అంటే కనుక వాళ్ళైతే త్వరలో అయితే మీ లైఫ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నారు. ఒక సక్సెస్ అనేది మీ లైఫ్లో రాబోతుందండి. 100% సక్సెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ రాబోతుంది. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది మీ మధ్య జరగబోతుందండి. సో ఏది ఏమైనా కూడా 100% మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. చూడండి, ఫుల్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇది ఏంటంటే రిస్క్ తీసుకోవడం. సో ఎవరు ఏం చెప్పినా మీ పర్సన్ వినడానికి సిద్ధంగా లేరు. సో మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, మీరు మాత్రమే తనకు కావాలి, మీరు ఏదేమైనా కూడా మీరే ఉండాలి తనకి. సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళు అయితే 100% యాక్షన్ తీసుకోవడానికి వస్తున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.